భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏ రాష్ట్రం చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి అథెంటిక్ సర్వే నిన్న మొన్న జరిగింది అని చెప్పి మనం అనుకుంటున్నాం అధ్యక్ష. మరి ఈ సర్వేలో ఎస్సీలకు సంబంధించినటువంటి డాటా లెక్కలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ ఆధారంగా ఎందుకు తీసుకుంటలేమో ఒకసారి నాకు అర్థం కాలేదు అధ్యక్ష. అంటే మనం చేసినటువంటి లెక్కల ఆధారంగా అంటే మన సర్వే మీద మనకేమైనా డౌట్ ఉందా లేకపోతే ఇదే కరెక్ట్ అనుకుంటున్నా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది అధ్యక్ష. మన దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం తీసుకొని ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటిది ఇస్తే అప్పుడు బీసీ కులగణనకు సంబంధించింది కూడా కొంత మేము నమ్మాల్సి ఉంటుంది. ఇది ఎస్సీలకు మాత్రం 2011 లెక్కలు, బీసీలకు మాత్రం నిన్న చేసిన సర్వే కులగణన అంటే మాత్రం కొంత డౌట్ఫుల్గా ఉండేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. ఇక రెండో అంశం ఏంటంటే అధ్యక్ష, మనం ఇప్పటిదాకా కులగణనకు సంబంధించినటువంటి అంశం కూడా మాట్లాడుకున్నాం కాబట్టి కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితోనే ముందుకు పోవాలని కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం అనేకమైనటువంటి అనుమానాలకు తావొచ్చింది అధ్యక్ష. దానికి అనేక కారణాలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 2014లో చేసినటువంటి సర్వే అది ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంది. దాని ఆధారంగా కొంత విశ్లేషణలు జరిగినాయి. సో అది కాదనుకున్నప్పటికీ సరే బీసీల లెక్కనైతే లేదు, ఎస్సీ ఎస్టీల లెక్కనైతే 2011 జనాభా లెక్కలలో ఉంది. వాటితో ఇప్పుడున్నటువంటి లెక్కలు కంపేర్ చేస్తే ఈ పొంతన కలవట్లేదు అధ్యక్ష. సో మరి దానికి ఇప్పుడు విషయం ఏంటంటే 16 లక్షల మంది ఇందులో పాల్గొనలేదని చెప్తే అందులో 9 లక్షల చిల్లర దళితులే కనిపిస్తారు అధ్యక్ష. మరి ఇంకెవరైనా అనలిస్ట్కి చెప్తేనా చేపించుకొని, లేకపోతే రేపు పొద్దుగాల వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే పరిశాన్ అయితే అందులో అనేకమైనటువంటి లోపాలు కనిపిస్తామని నేను చూస్తూనే ఉంటే మరి ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే కూడా సరిదిద్దుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయి లెక్కలు రాలేదు, ఇంకా పూర్తి స్థాయి లెక్కలు రాలేదు. అయితే కులాల వారీగా కూడా ఇక్కడ ఎస్సీలకు సంబంధించినటువంటి కుల వర్గీకరణలో ఇక్కడ ఒక చిన్న రెల్లి అనేటువంటి వాళ్ళు 3025 మంది ఉన్నారని, పాకి అని, మోటి అని, తోటి అని 947 మంది ఉన్నారు, అనాముకు 17 మంది ఉన్నారు ఈ రాష్ట్ర జనాభాలోనే. ఎట్లయితే కులాల వారీగా లెక్కలు ఉన్నాయో బీసీలకు సంబంధించినటువంటి కూడా కులాల వారీగా లెక్కలను ఈ సభ ముందు ప్రజల ముందు పెడితే అప్పుడు ఒక మనం చేసినటువంటి కార్యక్రమానికి ప్రజా ఆమోదం దొరుకుతుంది. లేదు అనుకుంటే కాదు. ఇప్పుడు ఈ పత్రం అసలు నాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఈ పత్రం ఒకటి పెట్టినాం మనం, కానీ ఇది ఉందని మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్పారు గౌరవ మంత్రివర్యులు. మరి ఈడ కాదే కనిపిస్తుంది, ఇంకా కొత్తగా ఏం లేదు. ఏమైనా బిల్లు ఏమైనా పెడతారేమో నేను సంతోషంతో ఊరుకొచ్చిన అధ్యక్ష. 56% ఎక్కడ తక్కువ వచ్చింది, ఇవాళ తక్కువ ఎక్కడ రాలే. వాళ్ళ సర్వేలో ఓసీలకు ఆనాడు 23% ఇచ్చారు, ఈ రోజు మా సర్వేలో 15% వచ్చింది. ఎక్కడ ఓసీలో పెంచినా ఎక్కడ బీసీలో తగ్గించినాం. ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా 2-3 మీటింగ్లకు వచ్చిండు. కాబట్టి ఇవాళ ఈ యొక్క కులగణన జరుగుతుంటే ఈ యొక్క సమగ్ర సర్వేలో అధికారులకు సహకరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనలే. మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం, సామాజిక ఆర్థిక ఉపాధి అవకాశాల కోసం ఈ కుల సమగ్ర సర్వేను మేము నిర్వహించినాం. ఇవాళ వాళ్ళకి ఎక్కడ బీసీలకు పెరుగుతున్నాయో, ఎవరి వాటా ఎంత పెరుగుతుందో అని వీళ్ళు పాల్గొనలేదు. పాల్గొనలకు మాట్లాడే అర్హత ఉందా? బీసీ సోదరులు కూడా ఆలోచించాలి, నిలదీయాలి. ఎందుకు వాళ్ళు పాల్గొనలేదు? వాళ్ళు అంటే దీన్ని తగ్గించాలనే కదా, ఈ యొక్క కుల సమగ్ర సర్వేను ఉనికిలోకి రానియకుండా చేయాలనే కదా. అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు బీసీల కోసం. బీసీ సోదరులు అంతకుముందే మాట్లాడారు, తోడేళ్ళు వచ్చి గొర్రెలను కాపాడతామంటే ఎవరైనా గొర్రెలు నమ్ముతాయా? నేను గొర్రెనే కావచ్చు, కానీ నాకంటూ ఒకటి ఉన్నది. కానీ తోడేళ్ళ మీద డిపెండ్ అయి బతికే అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు లేదు. మా జాజల సీనన్న కూడా అంటాడు, మేము తోడేళ్ళని నమ్ముతామా అమ్మ, మేము గొర్రెలమే కావచ్చు కానీ తోడేళ్ళని నమ్మని. ఇవాళ బీఆర్ఎస్ లీడర్లు ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఒక పీసీసీ ఒక సెక్రటరీ అంటే ప్రెసిడెంట్గా ఉన్నారు, సీఎంగా ఉన్నారు, కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా గతి లేదు. బీసీలకు ఎందుకు ఇవ్వలేదు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్? 20 ఏళ్లలో కనీసం 20 ఏళ్లలో బీసీ లీడర్లు ఎవరినైనా ఎదుగుతే వాళ్ళని తొక్కి పడేసిరు.
ఆల నరేందర్ లాంటి వాళ్ళని గెంటి పడేసిర్రు, విజయశాంతి వాళ్ళని నెట్టి పడేసిర్రు. మీ కుటుంబాన్ని మాత్రం మంచిగా నడుపుకున్నారు. మీకు మాట్లాడే అర్హత ఉందా? వాళ్ళు వెనుక ఎట్లా పోయి నిలబడుతుర్రో మా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి. 10 ఏళ్ళల్లో మరి బీసీలకు బడ్జెట్ ఏమి ఇచ్చిర్రు? ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు కదా, బడ్జెట్ కేటాయింపులు కూడా లేవు. వాళ్ళు వెనుక ఉండే 5-10 మందో ఇవాళ నేను అంటా ఉన్నా. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి, ఓకే సంతోషం. అయ్యా మరి మీరెందుకు కుల సమగ్ర సర్వేలో పాల్గొనలేదు? ఏం తప్పు ఉంది మాది? ఏం తప్పు రాసినాం? ఓకే నీకు ఇష్టం అంటే నీ కులాన్ని కూడా నువ్వు ఎక్కించుకోలేకపోయినా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎక్కించుకోలేదో మరి? ఇలాంటి ఆయన ఎక్కించుకోలేదు, పద్మారావు ఎక్కించుకోలేదు బీసీల నుంచి, ఇక అందరు మిగతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కించుకోలేదు, బీసీల నుంచి వీళ్ళిద్దరు ఎక్కించుకోలేదు, మిగతా అంతా దాదాపుగా ప్రజాప్రతినిధులంతా అప్పర్ క్యాస్ట్లోనే ఉన్నారు. వాళ్ళకంటే మన మీద ద్వేషం ఉందనుకో, మరి మీరెందుకు ఎక్కించుకోలేదా? ఇట్లా మిమ్మల్ని ఫాలో అయ్యి కూడా మరి వేలల్లో ఎవరైనా తగ్గిపోయారేమో, దానికి కూడా మీరే కారణం. ఒకవేళ 1% 2% ఎవరైనా ఎక్కించుకోకుంటే, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే, మరి ఆయన ఫాలోవర్స్ దాన్ని ఎక్కియాలి కదా. అరే మన కులం ఎంతో మనం చూపించుకోవాలి, రాయించుకోండి అని చెప్పాలి కదా. చెప్పకుండా ఇవాళ వచ్చి సన్నాయి నొక్కులు నొక్కితే ఎట్లనే? కాబట్టి ఇది ఒక కుట్రపూరితంగా, ఇది మంచిగా పోయింది వాస్తవానికి బీసీలది. కాబట్టి దాన్ని డౌట్ క్రియేట్ చేయాలి. ఈ యొక్క మంచి పేరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని చూపించి దేశంలో మా రాహుల్ గాంధీ గారు కూడా దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలని కొట్లాడుతున్నాడు ఒక లక్ష్యంతో. ఇవాళ వాళ్ళు వచ్చి మేకవన్నె పులులాగా వేషాలు ఎత్తే ఎవరు నమ్మరు. మన సీఎం రేవంత్ రెడ్డి గారికి పూర్తి చిత్తశుద్ధితోటి ఉన్నారు కాబట్టే నిన్న చారిత్రాత్మకమైనటువంటి 2 కులాలకు సంబంధించి 2 వర్గాలకు సంబంధించి స్పష్టత ఇచ్చి మేమెంతో మాకంతా ఎవరిది వాళ్లకు వాటా ఇచ్చి పంచుకుందాం, పంచాది తెంచుకుందాం అనే రకంగా అది క్లియర్ చేయడం జరిగింది. అందరూ ఆమోదించారు, సంతోషపడ్డారు. కానీ ఈ సంతోషపడ్డ ప్రజల యొక్క సంతోషాన్ని చూసి ఓర్వలేక దీన్ని ఆపించాలనే కుట్రతోటే ఈ కులగణన తక్కువ చేసి చూపించిర్రు, ఒప్పో చేసి చూపించిర్రు అని చెప్తున్నారు.